స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అయితే మా చెల్లెని మా బావని తీసుకొద్దాన్ని వెంకటాపురం పోయినాం. వెంకటాపురం పోయి మినిమం 8:30 అవుతుంది. అడిగి పోయినాము. 8:30కు మళ్ళీ 9 గంటలకు బయలుదేరినాం. ఆడ 9 గంటలకు బయలుదేరి మంచిగానే బైపాస్ మించినే పోతున్నాం. పోయినాక మా ఆడపిల్లలకు మా చిన్నోళ్ళకు బాత్రూమ్ వస్తుందన్న వరకే సరే సైడ్ ఆపుకురు, పక్కకు ఆపుకురు, బాత్రూమ్ వస్తుందంట అని అన్న వరకే పక్కకు ఆపిరు. ఆపిన ఫస్ట్ ఏమో రోడ్డుకు అపోజిట్ మంచిగానే ఆపిండు. ఇవాళ కొద్దిగా లేట్ అవుతుంది సైడ్ తీసుకోని వరకే బండి సైడ్ తీసుకున్నాం. మొత్తం డివైడ్ దాటిండు మా డ్రైవరు. మొత్తం డివైడ్ దాటి పెట్టిండు, ఆఫ్ చేసిండు. మా వాళ్ళు ఒక 5-6 మంది దాకా పోయిరు, బయటికి పోయిరు. ఇక వాళ్ళు వస్తారు, మేము ఎక్కుతానే ఉన్నాయి. ఇక పోదాం లేట్ అవుతుంది, ఇప్పటికి ఇంత టైం అవుతుంది, తెల్లారితో పోయే వారికి ధర ఎక్కువ దమ్మలు ఎక్కువ రాని అందరు ఎక్కిరు. అలా కొందరు కూర్చున్నారు, ఆటోలు కూడా కొందరు ఎక్కిరు, దిగిరు. ఇక మళ్ళీ ఏం చేసారు, పోదాం ఎక్కువ రావడానికి ఆత్రం మీద అందరు ఎక్కిరు. మా బాబాయ్, మా రాజు బాబాయ్ ఇటు సైడ్ కూర్చున్నాడు. మేము ఎక్కబోతున్నాం. అప్పటికే మినిమం వాడు దాదాపు 110 స్పీడ్ మీద ఉన్నాడు బండి. మామూలు అయితే చిన్న కంట్రోల్ కదా బండి. అరే వచ్చారా ఇట్లా చేతులు చూపుతాను, అరే అంటూనే ఉన్నాం. కాతం వస్తున్న వరకు మేము ఎగిరి దునుకుతూనే ఉన్నాం. నాకు షేకీడ తగిలింది బండి, ఆ లారీ నాకే తగిలింది. మా బాబాయ్ ఆడ దునికిండు, ఈయన మేము చెగ్గిరి అవతల పడ్డా, కింద పడ్డా. యాజ్ కొట్టితే మినిమం స్తంభం సగంలా పల్టి కొట్టింది బుల్లోరా. అవతల పడి పడుకుంటా పోయి కింద పడ్డది రోడ్డు కింద వరకే పోయి మీద పడితే మా మర్దం అనే స్పాట్ డెడ్ అయిపోయింది. చూసుకుంటే చచ్చిపోయింది. మళ్ళా మా చిన్న పూరగాలు తలకాయలు వెళ్ళినాయి, కాళ్ళు వలిగినాయి. ఇప్పుడు ఎందుకు తాగిట్ట డ్రైవింగ్ చెయ్యాలి? ఆయనకి ఇంత మానవత్వం ఉన్నదా? ఇంతమంది ఫ్యామిలీని ఆగం చేసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలని నేను ఏం అనాలి? ఇంతమంది ఉండి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఎవరు వచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు ప్రాణం కట్టిస్తారా? మాత్రం చచ్చిపోయింది, నాలుగు చచ్చిపోయింది, నా మర్దలు చచ్చిపోయింది, తీసుకొస్తారా అని ఏం చేస్తారా? ఏం చేస్తారో మాకు అప్పు చెప్తారా? గంతే ముచ్చడు సార్. ఆడు మాకు చూపెట్టురి. ఒక్కడు దొరికిండు, వాస్తవానికి కొట్టిన నేను అని 4-5 దెబ్బలు కొట్టినా. పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళ ముంగట కూడా 2 దెబ్బలు కొట్టినా. చిన్న కొట్టకురే అని అన్నాడు. సరే సార్ మీ మాట మీద ఇస్తున్నా, నమ్మకం మీద ఇస్తున్నా సార్ అని చెప్పిన. పోలీసు వాళ్ళు కూడా చెప్పిన, నమ్మకం లేకపోతే రా అన్నాడు. సార్ నమ్మకం ఉన్నా సార్, దండం పెడితే సార్ మా ఫ్యామిలీ అందరూ వాడు పేరు ఇవ్వలేరు. మా ఉన్న ఉస్తపాల ఫ్యామిలీ వారికే ఉన్నాం సార్. ఈడ ఇవ్వలేరు, మాకు ఇక దిక్కు లేరు, అందరూ అయిపోయి సార్. ఈడ నమ్మకం మీద వదిలిపెడతాను సార్ అని చెప్పి పోలీసు వాళ్ళకి అతను అప్పచెప్పి అంబులెన్స్ వాళ్ళు ఫోన్ చేస్తే మినిమం 1.5-2 గంటలకు వస్తారు. సీరియస్ ఉన్నా కూడా అన్న దండం పెడితే ఫోన్ చేయరు అంటే చేస్తున్నాం, వస్తారు. అంబులెన్స్ ఎంత తొందరగా వస్తుంది? అంబులెన్స్ ఆ డ్రైవర్లు కాదా? ఆలయ నా మరదలు ప్రాణం పోయింది, అదే అంబులెన్స్ వస్తే నా మరదలు బతుకు కావచ్చు, నా అత్త బతుకు కావచ్చు, నా అల్లుడు బతుకు కావచ్చు. రాలే, ప్రాణం పోయింది. ఇప్పుడు ఎవ్వరిని అడగాలి నేను? డ్రైవర్ తప్పించుకోవాలి. 2-3 ఉన్నారంట, తప్పించుకొక్కడు దొరికిండు. ఆయన పట్టుకున్నాం, పోలీసు వాళ్ళకి అప్పచెప్పినాం. వాళ్ళని తీసుకొని మాకు అప్పచెప్తారా? ఏ న్యాయం చేస్తారు? ఏ అన్యాయం చేస్తారు? అట్లా మినిమం 2 గంటలు 3 గంటలు సేపు వెయిటింగ్ ఆడ. ప్రాణాలు పోతాను, విల కొట్టుకుంటాను. ఆటోలలో వేసుకొని పోయినాం. ఆటోలా అంబులెన్స్లు ఇట్లా వచ్చి చూసుకొని కూడా పోయినాయి 2 అంబులెన్స్లు. మళ్ళీ ఇటు వెలకదుర్తికి వెళ్ళినాయి, ములకలూరుకి వెళ్ళిపోయినాయి. హాస్పిటల్కి వచ్చారు మినిమం 1:30-2 దాటింది. యాక్సిడెంట్ అయింది 12:30కు యాక్సిడెంట్ అయింది. ఆడ మినిమం 1.5-2 గంటలు మేము కింద వాడిని బొరుతున్నాము, మొత్తుకుంటాం. అవ్వలేము. వచ్చిన వాళ్ళు అన్న దండం మీద ఫోన్ చేయరే, అన్న దండం మీద అంబులెన్స్ ఫోన్ చేయరే, మా వాళ్ళు చచ్చిపోతారు అన్న చేస్తున్నామని మినిమం పోలీసు వాళ్ళు కూడా ఒక 1/2 గంటలు వచ్చేసారు. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా అంబులెన్స్లో ఫోన్ చేస్తే మినిమం 2-3 గంటలకు వచ్చారు. అదే ముందుగా వస్తే మా వాళ్ళు బతుకుని కావచ్చు కదా. ఇది న్యాయమన్నా? ఏం చేస్తారో దండం పెడతా. చూడు మా ఫ్యామిలీ అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు చచ్చిపోతారు, బతకాలు ఉన్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.